ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఎలాంటి శత్రువులనైనా మీకు అనుకూలంగా మార్చేటటువంటి పవర్ఫుల్ అయిన ఒక ప్రయోగాన్ని మీకు ఈరోజు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. అంతకన్నా ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆదివారం లవంగంతో మీరు ఏ పని చేస్తే మీకు శత్రువులు అనేవారు ఉండరో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలామందికి ఉన్నటువంటి ప్రధానమైన సమస్య శత్రుబాధలు. మనమంటే పడని వాళ్ళు, గిట్టని వాళ్ళు మన పని చేసే ఆఫీసులో ఉంటారు, వ్యాపార స్థలాల్లో ఉంటారు, ప్రతి చోట ఉంటూనే ఉంటారు. మన ఎదుగుదల చూసి ఓర్వలేని వారు ఉంటారు. మన శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మిత్రులుగా మారిపోవాలి అంటే ఆదివారం లవంగానికి సంబంధించిన ఒక పరిహారం పాటించాలి. లవంగానికి పరిహార శాస్త్రంలో చాలా శక్తి ఉంది. ఆదివారం రోజు మీకున్న శత్రువులందరూ కూడా నశించిపోవాలి అంటే, వాళ్ళందరూ మిత్రులుగా మారిపోవాలంటే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే పువ్వు ఉన్నటువంటి ఒక లవంగం తీసుకోండి. లవంగాలకు కొన్నిటికి పువ్వు ఉండదు, ఊడిపోయి రాలిపోయి ఉంటుంది. అలాంటి లవంగం అస్సలు పనిచేయదు. పువ్వు ఉన్నటువంటి లవంగం ఒకటి తీసుకోండి. ఆ లవంగం చేతిలో పట్టుకొని మిమ్మల్ని ఎవరైతే బాగా ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేర్లన్నీ చెప్పుకోండి. మీ శత్రువుల పేర్లన్నీ చెప్పుకొని ఆ లవంగం ఉప్పులో పడేయండి. అంటే ఆ లవంగాన్ని కాల్చాలి. అలా కాల్చేస్తే శత్రువులు అందరూ దూరం అయిపోతారు. శత్రు బాధలు నశించిపోయి శత్రువులు మిత్రులుగా మారుతారు. కాబట్టి మీ శత్రువులు అందరూ కూడా తొలగిపోవాలి అంటే, శత్రువులు మిత్రులుగా మారాలంటే ఆదివారం రోజు పువ్వుతో ఉన్నటువంటి లవంగాన్ని చేతిలో పట్టుకొని మీ శత్రువులందరి పేర్లు చెప్పుకొని నిప్పుల్లో ఆ లవంగం పడేయండి. అప్పుడు శత్రువు బాధలు తొలగిపోతాయి. అలాగే శత్రు బాధలు అనేవి జీవితంలో లేకుండా ఉండడానికి ఒక అద్భుతమైన ప్రయోగం ఉంది. అదే దానిమ్మ కొమ్మ రావి ఆకు ప్రయోగం. ఆ ప్రయోగం ఎలా చేయాలో తెలుసా? శత్రువులు ఎవరైనా సరే, శత్రువులు మన మీద ద్వేషం తగ్గిపోవాలి, మనల్ని ప్రేమించాలి, మనకి సహాయం చేయాలి. శత్రువులు పూర్తిగా మిత్రులుగా మారిపోయారనుకోండి, ఏ రోజైనా సరే మంగళవారం చేస్తే చాలా బాగా పనిచేస్తుంది. ఒక దానిమ్మ చెట్టు కొమ్మను తీసుకోండి. దానిమ్మ కొమ్మ ఒకటి తీసుకోండి. దానిమ్మ కాడ ఒకటి తీసుకొని రావి ఆకు ఒకటి తీసుకోండి. రావి ఆకు శుభ్రంగా నీళ్ళతో కడిగి ఆరబెట్టి ఆ రావి ఆకు మీద ఈ దానిమ్మ కాడ ఏం చేయాలంటే చందనంలో కానీ గంధంలో కానీ ముంచి ఆ శత్రువుల పేరు రావి ఆకు మీద రాయండి. మంగళవారం రోజు కానీ ఏ రోజైనా పర్వాలేదు, మంగళవారం అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఒక రావి ఆకు తీసుకోవాలి, దానిమ్మ కొమ్మ కానీ లేదా దానిమ్మ కాడ కానీ తీసుకొని ఆ కాడ చందనంలో కానీ లేదా గంధములో కానీ తడిపి దానిలో ముంచి ఆ దానిమ్మ కాడతో రావి ఆకు మీద మీకు బాగా ఇబ్బంది పెడుతున్న శత్రువు పేరు రాయాలి. రాసిన తర్వాత ఆ రావి ఆకులు వెనక్కి తిప్పండి. వెనక్కి తిప్పి అలా ఉంచి ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లు కొద్దిగా ఆకు మీద వేస్తూ ఓం హ్రీం శ్రీం క్లీం అని 21 సార్లు చదవండి. రావి ఆకు మీద శత్రువు పేరు రాయటం, ఆకు తిప్పటం, తిప్పి గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లు కొద్దిగా దాని మీద చల్లటం, ఓం హ్రీం శ్రీం క్లీం అనే మంత్రాన్ని 21 సార్లు చదవడం చేయాలి. అలా చదివిన తర్వాత ఆ ఆకు ఎవ్వరూ తొక్కని చోట పడేయండి. ఇదే దానిమ్మ కొమ్మ రావి ఆకుకు సంబంధించిన అద్భుతమైన ప్రయోగం. మీ శత్రు బాధలన్నీ నశించిపోవాలి అంటే ఈ ప్రయోగం చేయండి. శత్రువులు ఉన్నారు కానీ అంత తీవ్రమైన శత్రువులు లేరు అని భావించే వాళ్ళు లవంగం పరిహారం పాటించండి. ఇలా చేస్తే అన్ని రకాల శత్రువుల బాధల నుంచి బయటపడవచ్చు. అలాగే శత్రువుల బాధలు ఎక్కువగా ఉన్నవారు ఎవరైనా సరే ఎప్పుడైనా నెలకు ఒక్కసారి శనివారం రోజు గుప్పుడు చిల్లర నాణాలు చెరువులో కానీ బావిలో కానీ వేయాలి. రూపాయి బిళ్ళలు కానీ ₹2 బిళ్ళలు కానీ ఏవైనా సరే గుప్పెడు చిల్లర నాణ్యాలు నెలకు ఒక్కసారి శనివారం అది కూడా చెరువులో కానీ బావిలో కానీ వేస్తే మీకున్నటువంటి శత్రువు బాధలన్నీ తొలగిపోతాయి. ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించి అకారణ శత్రుత్వాల నుంచి బయటపడండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి ప్రయోగాలు మీకు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి.